గ్రీన్లాండ్ ఒక జస్ట్ ఐస్ ల్యాండ్ అనుకుంటున్నారా? కానీ ఇదే వరల్డ్ వార్ 3 కి రీజన్ అవ్వబోతుంది. Right now, we are going to do something on Greenland, whether they like it or not. We'll take over Greenland, and we're not going to have Russia or China as a neighbor. గ్రీన్లాండ్ పాపులేషన్ జస్ట్ 57,000 మాత్రమే. జీడీపీ ఓన్లీ $3 బిలియన్. బట్ స్టిల్ డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఎంత ఈజీ అయినా ఎంత కష్టమైనా గ్రీన్లాండ్ తీసుకుంటానంటున్నాడు. కానీ ఎందుకు? ఈ నార్త్ పోల్ మ్యాప్ ని చూడండి. గ్రీన్లాండ్ ఎగ్జాక్ట్లీ అమెరికాకి రష్యాకి మధ్యలో ఉంది. అమెరికా ఒకవేళ గ్రీన్లాండ్ ని సొంతం చేసుకుంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంది? ఒకవేళ రష్యా అమెరికా మీద వార్ చేసినప్పుడు మిసైల్స్ ని లాంచ్ చేస్తే గ్రీన్లాండ్ మీద నుంచే వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకి 15 మినిట్స్ ముందే తెలుస్తుంది. ఈ 15 మినిట్స్ చాలా తక్కువ అనుకోవచ్చు, కానీ ఈ 15 మినిట్స్ వాళ్ళ ప్రాణాలని కాపాడుతోంది. కానీ ప్రాబ్లం ఏంటంటే గ్రీన్లాండ్ వచ్చేసి డెన్మార్క్ కంట్రోల్ లో ఉంది. యుఎస్ఏ అండ్ డెన్మార్క్ రెండు నాటోలో ఉన్నాయి. అమెరికా గ్రీన్లాండ్ మీద వార్ స్టార్ట్ చేస్తే అది నాటో అందరి మీద వార్ స్టార్ట్ చేసినట్టే. కాబట్టి నాటో కంట్రీస్ అన్ని అమెరికా మీద యుద్ధం చేసే ఛాన్స్ ఉంది. అమెరికా ఒక్క రాంగ్ స్టెప్ వేసినా వరల్డ్ వార్ 3 స్టార్ట్ అవుతుంది. అందుకే గ్రీన్లాండ్ ఒక ఐస్ ల్యాండ్ కాదు, ఇదొక వార్ స్విచ్.